హలో నమస్తే, నేను అశోక్. వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అమరావతికి సంబంధించినటువంటి అంశం పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతుంది. అమరావతికి సంబంధించి రెండో విడత భూసేకరణ చేస్తామని చెప్పేసి నిన్న కూటమి సర్కార్ క్యాబినెట్లో ఆమోదం తెలిపిన తర్వాత మొదటి విడతగా 17,000 ఎకరాలను తీసుకుంటాము, ఆ తర్వాత దీనికి సంబంధించి సామర్థ్యాన్ని బట్టి కూడా మళ్ళీ భూసేకరణ పెంచుతామంటూ కూడా చెప్తూ వస్తున్నారు. అయితే గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్కి సంబంధించి కావచ్చు, అలాగే స్పోర్ట్స్ సిటీ కావచ్చు, ఇలా కొన్ని అంశాలకు సంబంధించి భూసేకరణ కేటాయిస్తామంటూ కూడా కూటమి చెప్పినటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఇచ్చినటువంటి భూమికి రైతులకు సంబంధించినటువంటి ఫ్లాట్లు కావచ్చు ఇవ్వలేదు, మళ్ళీ కొత్తగా తీసుకొని వాళ్ళకి ఏం న్యాయం చేస్తారంటూ కూడా విమర్శలు వస్తున్నాయి. అసలు ఏంటి రెండో విడత భూసేకరణకు సంబంధించి రైతులు ముందుకొచ్చి గతంలో లాగా ఇచ్చే అవకాశం ఉంటుందా, లేదంటే మళ్ళీ ప్రజా ఉద్యమమో ప్రజా పోరుబాటో వచ్చే అవకాశం ఉంటుందా? ఈ అంశాలన్నిటికి సంబంధించి ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. ప్రసాద్ గారు నమస్తే. నమస్తే అండి. సో అమరావతి రైతుల ఉద్యమాన్ని గత ప్రభుత్వం మీద చూసాం మనం. అప్పుడు చేసినటువంటి ఉద్యమం ఏంటంటే రాజధాని ముందుకు వెళ్ళట్లేదని చెప్పేసేటువంటి అంశానికి సంబంధించి. కానీ ఇప్పుడు కూడా ఇంకొక ఉద్యమం మొదలవబోతుంది. అది కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మమ్మల్ని మోసం చేసింది అనేటువంటి ఉద్యమం. ఏం చెప్తారు? ఇప్పుడు దేన్నైనా మసిపూసి మారేడికాయ చేద్దాం అన్న భ్రమల్లో ప్రజల్ని, అంటే మరీ ఇంత వెర్రివేధవులు అనుకుంటే మాత్రం నాట్ యాక్సెప్టబుల్. టాలరెన్స్. ఇప్పుడు 3 రాజధానులు చేస్తారన్న దగ్గర స్వచ్ఛందంగా భూమి ఇచ్చిన వాళ్ళ యొక్క మనోభావాలకు గాయమే రైతు ఉద్యమం మొదలైంది. అదే కదా అమరావతి ఉద్యమం. తదనంతరంలో మళ్ళీ పొలిటికల్ యావగేషన్ క్రియేట్ చేసుకోవడానికి 3 రాజధానుల బిల్లు ప్రభుత్వం విరమించుకున్న తర్వాత కూడా డెవలప్మెంట్ చేయండి అని కొత్త ఉద్యమం రూపంలో మొదలెడితే అది తుస్సుమని ఏమీ కాకుండా నీరు గారిపోయింది. ఓకే, మీకు గమనించండి కావాలంటే. సో అక్కడ దగ్గర మన శ్రీకాకుళం దాకా వెళ్తాం అనుకున్న దగ్గర ఎక్కడిదక్కడే నిలిచిపోయింది. సో ఒక ప్రైమరీ మోటో అన్నది ఎప్పుడైతే ఉంటుందో ఆ మోటోని ఎప్పుడైనా సరే జస్టిఫై చేయడం అన్నది దాన్ని సంకల్పం అంటాను నేను. వాళ్ళు చాలా చిత్తశుద్ధి చాటుకుంటూ అమరావతి రాజధాని కోసం భూములు త్యాగం చేశారు. ఆ సంకల్పానికి ఎప్పుడైతే బీటలు బోరుతాయో దాంట్లో మీకు ఇంకా ఉద్యమ నేపథ్యం అన్నది నీరు గారిపోవడమే కనబడుతూ ఉంటుంది. ఓకే, ఇది గమనించండి ఎవరండి సరే. సో అంటే నేను అంటుంది ఏంటంటే దేవుడు కూడా కొన్ని నిర్ణయాల్ని శిరోధార్యం చేస్తాడు సంకల్ప సిద్ధి కరెక్ట్గా ఉంటే. అంటే ఉదాహరణకి ప్రభుత్వమే 3 మెట్లు దిగొచ్చి 3 రాజధానుల బిల్లు విరమించుకోవడం, గౌరవ న్యాయస్థానం కూడా రిట్ ఆఫ్ మ్యాండమస్ తీర్పుని రీఇన్స్టేట్ చేస్తూ గత ప్రభుత్వ నిర్ణయాన్ని ఆక్షేపణ లేకుండా రాజధాని అన్న దగ్గర వీళ్ళు పొలిటికల్ కంపల్షన్సా లేకపోతే పొలిటికల్ రీజన్స్ని వేరే విధంగా వీళ్ళు చేసుకోవడానికి వాళ్ళు చేస్తున్న గిమ్మిక్లా అర్థం కాని పరిస్థితిలో సాధారణంగా మనకి ఎలా ఉంటుందంటే మొదటిదాన్ని దిక్కు లేదంటే కడదానికి కళ్యాణం అన్నట్టు. మొదటిది ఏంటి, ఇక్కడ ఈ రాజధానికి సంబంధించిన అవసరంలో నిక్కచ్చిగా త్యాగం చేసిన 34,000 ఎకరాలు ఇచ్చిన 29 గ్రామ ప్రజల రైతులకి స్వచ్ఛందంగా వాళ్ళు ఇవ్వాల్సిన భూమి ఏదైతే ఉందో 400 గజాలు 1000 గజాలు డెవలప్మెంట్కి ఇచ్చి ఇది మీకు పునరావాస కార్యక్రమం లేదంటే దీనికి కాంపన్సేషనో లేదా వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్ యాస్, దాని మీద ఒక యాక్టివిటీ కనుక రేడియస్లో కనుక జరుగుతూ ఉంటే నిన్న ఎవరికి అనుమానం రాకుండా 10 బ్యాంకులు 15 బ్యాంకులు 25 బ్యాంకులు ఇన్సూరెన్స్ కంపెనీలు చెప్తారు. సరే అసలు మరీ ఇంత వెర్వేదలు అనుకుంటారు ప్రజలు. నాకు తెలిసి ఈ బ్యాంకింగ్ సెక్టర్ అంతటి విలీనం చేసి ఎన్ని బ్యాంకులు 5 బ్యాంకులు మిగిల్చారు. అవునా కదా? మరి ఏ ప్రాతిపది మీద ఐసిఐసిఐ బ్యాంక్ ఇవన్నీ ఏదంటే ప్రైవేట్ బ్యాంకులు కదా, గవర్నమెంట్ బ్యాంకులు కదా. పోనీ వాళ్ళకే ఇచ్చారు అనుకుందాం. 10 బ్యాంకుల పేర్లు చెప్పు, చెస్ బ్యాంకు, హెచ్డిఎఫ్సి ఉదాహరణకు అనుకుందాం ఎగ్జాంపుల్. ఈ 5 బ్యాంకులతో కాకుండా ఇవన్నీ యాక్టివిటీస్ ఆల్రెడీ విజయవాడలో జరుగుతున్నాయి కదా, ఉన్నాయి కదా. మహా అయితే ఒక హెడ్ క్వార్టర్స్ బిల్డింగ్ ఇంకో వెసులుబాటు. ఇప్పుడు ఉదాహరణకు నాకు తెలిసి కరెక్ట్గా మీకు జూబ్లీస్ చెక్ పోస్ట్ దాటిన వెంటనే యాక్సిస్ బ్యాంక్ ఉండేది, దాన్ని పక్కకి మార్చారు. అదేంటిది స్ట్రీట్ నెంబర్ 44కి వైభవం వచ్చింది అని ఎవడం చెప్పినట్టు ఎలా ఉంటుందో కామెడీగా అమరావతిలో బ్యాంకులు వస్తున్నాయని చెప్పినట్టే ఉంటుంది. ఆఖరికి ఆ పౌడర్ డబ్బా వాడికే తెలిసిపోయింది ట్రాన్సాక్షన్స్ ఎవడో వెళ్ళి చేస్తాడని. ఏవి తెలియనివాడు కాడికే తెలిసిపోయింది అంటే మరి మిగిలిన సంగతి ఏంటి? నేను అంటుంది ఏంటంటే ఇప్పుడు మీరు ఒక దీనంతా ఒక ఎత్తి అయితే మనకి ఆర్బీఐ కదా ఏదైనా సరే మెయిన్ అదే నా క్వశ్చన్ కూడా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆర్బీఐకి ఆల్రెడీ ల్యాండ్ అలకేట్ అయింది, అదే అమరావతిలో మీరు ఇచ్చారు. ఆర్బీఐ ఎందుకు యాక్టివిటీ మొదలెట్టట్లే? నాకైతే ఈ ఢిల్లీ పొల్యూషన్ చూస్తూ నాకు అనిపిస్తుంది ఏంటంటే ఈ గ్రేటర్ హైదరాబాద్ రేడియస్ని ఖచ్చితంగా ఈ జమిలీ ఎలక్షన్ నేపథ్యం తర్వాత సెకండ్ క్యాపిటల్ అని చెప్పి మొత్తం కేంద్ర ప్రభుత్వం యూనియన్ టెరిటరీ చేసి ఎత్తేసి ఇక్కడ చిరంజీవి కళలు నిజం చేసే కార్యక్రమంలో ఉన్నారు. మళ్ళీ తీసుకొచ్చి ఆంధ్రాలో మిగిలినవి ఇక్కడ తెలంగాణలో మిగిలిన జిల్లాలని ఏమైనా మొత్తం ఊడ్చేద్దామని కార్యక్రమం ఏమైనా నాకు భయంగా ఉంది. ఇదైతే ఖచ్చితంగా నాకు ఇట్ ఈస్ తీవ్ర ఆక్షేపణీయంగా ఉంది. హైదరాబాద్ని రెండో రాజధాని చేయాలని చాలా మంది కూడా సపోర్ట్ చేస్తున్నారు కదా. అందుకే నేను చెప్తుంది ఏంటంటే రెండో రాజధాని దేశానికి చేసే ప్రాసెస్లో ఆంధ్రప్రదేశ్ రాజధానికి ఈ రోజు దాకా నోట్లో మట్టి కొట్టారు. ఇది జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు
ఒక డిస్ట్రిక్ట్కో లేకపోతే 2 డిస్ట్రిక్ట్లకో బేర్ మినిమం 5 నుంచి 7 విమానాశ్రయాలు రాష్ట్రాలకు కావాలన్నది ఒక నేపథ్యం. సో అంచేత అనే ప్రయారిటీ ప్రోయాక్టివ్నెస్లో ఇక్కడ మీరు అమరావతిలో కొత్త హెలిప్యాడ్లు, ఏరోప్లేన్లు, విమానాలను నడవడం ఎందుకు అవుతుందో ఇంకోటి క్లూ ఆలోచించండి జాగ్రత్తగా. సో ఇది కాక మీరు ఆల్రెడీ సోఫార్ 34,000 ఎకరాలు ఇచ్చిన రైతులకి జోన్స్ క్రియేట్ చేసి ఉన్నారు. ఎడ్యుకేషన్ హబ్ అనో లేకపోతే నవనాగరాల కాన్సెప్ట్ అదే కదా, స్పోర్ట్స్ సిటీ అనో లేకపోతే ఇవన్నీ మీరు చెప్పారు. ఎంటర్టైన్మెంట్కి 4,000 ఎకరాలు, స్పోర్ట్స్కి 2,000 అని మళ్ళీ కొత్త పడికట్టు పదాలతో ఈ కొత్త భూసేకరణ మళ్ళీ యాడ్ అయితే వస్తున్నాయి వాటికి. ఇది ఏంటిది నాకు అర్థం కావట్లే. అంటే ఏదో ఒక పడికట్టు పదాలతో ప్రజల్ని మెస్మరైజ్ చేస్తూ కూర్చుంటుంటే మరీ ఇంత వెరివేదంలో కనబడుతున్నామా? ప్రధానికి మీరు అన్నట్టు ఎక్సెస్ భూసేకరణ జరగాలి. నాకు అందులో నెక్కచ్చిగా పనిచేసే వాళ్ళు 2 ఉన్నారు. ఒక పేమసాని గారు అయితే ఎస్ ఏదో చిత్తశుద్ధి చాటుకుంటాడు, ఆయనకి 5 కొత్తబండి బ్యాచ్. శ్రవణ్ ఆ ప్రాంత పరిరక్షణ కోరు. నారాయణ మీద నాకు నమ్మకమే లేదు. ఐ వోంట్ బిలీవ్ ఎట్ ఆల్. కొట్టుకోమని చంపుకోమని నాకేం భయం లేదు. ఎందుకంటే రైతులకి ఈ రోజుకి కూడా మానసికవేత్తలతో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ సిఆర్డీ అధికారులతో కలిపి అక్కడ నేను చాలా మందితో ఇంటరాక్ట్ అయ్యాను. ద వే దే ఆర్ గెటింగ్ ఆన్సర్స్ అండ్ రెస్పాన్స్ ఫ్రమ్ ద రెస్పెక్టివ్ పీపుల్, ప్రజల తరఫున ప్రభుత్వం వాళ్ళకి డెప్యుటేషన్లు ఇచ్చినా వాళ్ళ దగ్గర నుంచి సరైన ఆన్సర్స్ రావట్లేదు. శ్రవణ్ గారు చెప్తున్న నిజాలు కనీసం చేరట్లేదు. ఇది ప్లీజ్ నోట్. నాకేం మోమట్లేదు దీంట్లో. పెమ్మసాని గారు అంటారా అక్కడ ప్రాంత ఎంపీగా ఆయనకు ఒక గౌరవప్రదమైన స్థానం ఉంది. ఆ గౌరవప్రదమైన సిచ్యువేషన్లో ఆయన ఎంతవరకు అడాప్ట్ చేసుకుంటాడు అని. ఎందుకంటే అతను స్థానికంగా కొత్తగా వచ్చిన ఇది. గతంలో జయదేవ్ గారు అనుకోండి, ఆయన కంటిన్యూ అయితే స్థానికం మీద పూర్తి అవగాహన ఉంటుంది. ఎందుకంటే గతంలో మీరు గల్లా జయదేవ్ గారిని జాగ్రత్తగా గమనిస్తే అమరావతి ఈ ఉద్యమ నేపథ్యంలో అరెస్ట్ దాకా వెళ్ళాడు, చాలా తిప్పలు కూడా పడ్డాడు ఆయన. అలాంటి వ్యక్తి కాదని పెమ్మసాని గారిని వాళ్ళు రీప్లేస్ చేశారు. అంటే ఉద్యమ నేపథ్యంలో పెమ్మసాని గారికి అంత అనుభవం ఉందా లేదా అంటే పేపర్లు చదివి అవన్నీ దిక్కుమాల పేపర్లో దైదుకోటి న్యూస్లో వచ్చేవన్నీ అర్థం పర్థం లేనివి, అసలు వాస్తవానికి దగ్గరగా లేకుండా. ఇప్పుడు ఆయనకి తెలుస్తుంది రియాలిటీ ఏం జరుగుతుంది. రియాలిటీ తెలిసినప్పుడు ఈ నాకున్న 3గురిలో 2 కరైన ఉన్నారని నేను ఒప్పుకుంటా. ఇప్పుడు వీళ్ళైనా సరే స్వచ్ఛందంగా రైతుల పట్ల చిత్తశుద్ధి చాటుకోగలిగితే, స్థానికత మీరే కదా, నారాయణ అంటే నెల్లూరు నుంచి వచ్చిన బ్యాచ్, నెల్లూరు చేపల కథ వేరు. కానీ ఇక్కడ శ్రవణ్ కర్త కర్మక్రియ 34,000 ఎకరాలు నాకు తెలిసిన నాకున్న ప్రాథమిక అవగాహనలో చెప్తున్నా. స్థానికతను జస్టిఫై చేసుకుంటే రోజు అమరావతి రైతుల యొక్క త్యాగానికి నిలువెత్తు నిదర్శనం శ్రవణ్ గారే. పెమ్మసాని గారికి ఇప్పుడు గుంటూరు ఎంపీగా ఖచ్చితంగా ఆయన కమిట్మెంట్ ఉంటుంది. సో దీంట్లోంచి వచ్చే అవుట్కమ్ మీద నాకు ఎక్కువ కావాలి. కానీ ఇక్కడ కమర్షియల్ యాక్టివిటీ క్రియేట్ చేస్తున్న నారాయణ మీద, సిఆర్డీ అధికారుల మీద అస్సలు నమ్మకం లేదు. మోర్ ఇవాళ ఫస్ట్ ప్రయారిటీలో ఇక్కడున్న 34,000 రైతులకి ఏదైతే ఎకరాల భూమి ఇచ్చిన వాళ్ళకి సముచిత న్యాయం జరిగిన తర్వాత ఈ శీతాకాల సమావేశాల్లో శాశ్వత క్యాపిటల్ అమరావతి అని డిక్లరేషన్ కనుక జరిగితే ఎస్ దేర్ వేవీ ఎ వైటల్ ఓపెనింగ్. బట్ ఇవాళ ఏదో బ్యాంకులు 10 ఇక్కడ తీసుకొచ్చాం, ఇన్సూరెన్స్ కంపెనీలు వస్తాయి, ఈ పెట్టకథలకి మాత్రం ఫస్ట్ సీడ్ క్యాపిటల్ రోడ్డే లేదు అక్కడ. కావలేదు కదా, ఎక్కడి నుంచి కరకట్ల మీద ఉన్న ఆల్రెడీ జడ్జిలు వాళ్ళు తీవ్ర మానసికవేత్తలకు ఎదురుపడుతున్నారు. ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది అవుతుంది. దీంట్లో ఈ బ్యాంకులు కూడా తీసుకొస్తే విజయవాడలో అంతా ఇక్కడ పరిగెట్టుకుని వస్తారా? ఎట్లా వస్తారు? ఉన్నదాన్ని వదులుకొని ఎవరు రారు కదా. సో కన్వీనియన్స్ అన్నది చాలా ఇంపార్టెంట్. అట్ ద కాస్ట్ ఆఫ్ ఇన్కన్వీనియన్స్ కింద కనబడుతుంది. సరే, నాకు ఇంకోటి మెయిన్ అంటే నాకు అయిపోవచ్చు. మీరు ఇవాళ చెప్తున్నాను, కేంద్ర ప్రభుత్వం మనకు 15,000 రూపాయలు గ్రాంట్ మాత్రం లేదు. అమరావతికి వరల్డ్ క్యాపిటల్ వరల్డ్ బ్యాంక్ దగ్గర నుంచి, ఏషియన్ మర్కెంటైల్ బ్యాంక్ నుంచి 10,000 ఇస్తే ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కూడా ఆ మాట చెప్పడానికి ఎలా నోరు వస్తుందో నాకు అర్థం కావట్లేదు. అది మళ్ళీ మనమే కట్టాలి, వాళ్ళేమి ఫ్రీగా ఇస్తుంది కాదు. ఫ్రీగా ఇచ్చింది కాదు కదా. ఓ 15,000 రూపాయలు అమరావతి గ్రాంట్ రూపంలో ఇచ్చారంటే మాట్లాడొచ్చు. కానీ 15,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం సాయం చేసిందని ఏ ప్రాతిపదిక మీకు చెప్తున్నారు? అది సాయం కాదు, ఏదో మధ్యలో ఉండి వాళ్ళు రాయవారం చేసి ఆడ నుంచి డబ్బులు ఇప్పించారు అంతే. రేపు మళ్ళీ అది కూడా 15,000 ఒకసారి ఇవ్వట్లే, 350 కోట్లు అనే క్వార్టర్లీ బేసిస్ వర్క్ పర్ఫార్మెన్స్ మీద ఇస్తున్నారు. నీళ్ళు తోడడానికి చెట్లు కొట్టడానికి వాళ్ళు ఇవ్వరు. అది కొన్ని మొమెంట్లు కూడా చెప్తున్నా. ఇప్పుడు జరిగిందంతా అదే కదా అనేటువంటి ఒక వాదన కూడా ఉంది. సరే, కానీ నాకు అర్థం కాని ఒక విషయం ఏంటంటే, ఎయిర్పోర్ట్కి 5,000 ఎకరాలు అని చెప్పేసి చాలా మేజర్గా ప్రొజెక్ట్ చేస్తున్నారు, దాన్ని ఎక్కువ బొంబార్డ్ చేస్తున్నారు. కూతవేటి దూడలు అంటే 50 కిలోమీటర్ల రేడియస్లో గన్నవరం ఎయిర్పోర్ట్ ఉంది. సో దాన్ని ఇంతవరకు డెవలప్మెంట్ చేయలేదు, ఇంటర్నేషనల్ ఫ్లైట్లు లేవు, తిరిగే పరిస్థితి లేనప్పుడు కొత్తగా 5,000 ఎకరాలను పెట్టి అక్కడ ఒక ఎయిర్పోర్ట్ని ఎస్టాబ్లిష్ చేసేసి అక్కడ ఫ్లైట్లు దింపుతామంటే నమ్మశక్యం ఉంటుందా? సరే, అదే చెప్తున్నాను. వాస్తవానికి నేల విరిచి సాము చేస్తే మనం ఏం చేయగలుగుతాం? ప్రధానికి ఆ రోజు ప్రఫుల్ పటేల్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ ప్లీజ్ కరెక్ట్ మీ, బేగంపేట ఎయిర్పోర్ట్ని ఎత్తేసాడు. డొమెస్టిక్ ఎంత ఉండండి యాక్టివిటీస్ వస్తున్నాం మనం ఎక్కడ లోకల్ డొమెస్టిక్స్ తిరగడానికి. మనం ఇటు గంట ప్రయాణం, అటు గంట ప్రయాణం, మధ్యలో అక్కడ గంట ముందు వెళ్ళి రిపోర్టింగ్లు, 3 ప్రొడక్టివ్ అవర్స్ 4 ప్రొడక్టివ్ అవర్స్ వేస్ట్ అవుతున్న శంషాబాద్కి లోకల్ డొమెస్టిక్ ఏరియా ఇవ్వండి. డొమెస్టిక్ వర్క్ ఇక్కడ ఇస్తే పెరుగుతుంది కదా. అది కూడా ఇవ్వలేని నిస్సాయ స్థితి ఉన్నప్పుడు బేర్ మినిమం తెలంగాణకు ఉండవలసిన ఎయిర్పోర్ట్లు కూడా లేవు ఇప్పుడు.
మిలిటరీ వాళ్ళకి ప్రైవేట్ ఎయిర్పోర్ట్ల కింద వాడుతున్నారు దాన్ని బేగంపేటని. అవునా కదా? అవును. సో ఇలాంటి దగ్గర మీరు ఏ ప్రాతిపదిక, నాకైతే కేంద్ర ప్రభుత్వం ఇక్కడ అమరావతిలో ఏవియేషన్కి సంబంధించి ఏవియేషన్కి సంబంధించిన నోటిఫికేషన్ నేను ఇప్పటిదాకా చూడలే. మరి ఎవరికి లేని ఆనందం ఇక్కడ ఎందుకు వస్తుంది? ఇక్కడ ఒక పక్క విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న గన్నవరంలో ఉన్న ఎయిర్పోర్ట్కి ల్యాండ్ ఎక్విజిషన్ జరిగింది కదా, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి జరిగింది. దానికి సంబంధించి అసలు ఇప్పుడే జర్నీ లేదని చెప్పేసి ఫ్లైట్లే రావట్లేదని చూస్తున్నాం కదా. డైరెక్ట్గా గంటా శ్రీనివాసరావు చెప్పారు కదా, వైజాగ్ నుంచి మేము విజయవాడ రావాలంటే హైదరాబాద్ తిరిగి రావాలని చెప్పేసి. 2 విషయాలు సార్. మీరు నిన్న కాక మొన్న సింగపూర్ వాళ్ళతో వైబుల్ గ్యాప్ ఫిల్ చేసుకుంటూ ఫ్లైట్లు రన్ చేయమన్నారు. ఆ వైబుల్ గ్యాప్కి మనం ఉత్తిన డబ్బులు ఖర్చు అని గత ప్రభుత్వం రద్దు చేసింది కదా. మళ్ళీ మీరు వృధా ఖర్చుకే తెరలేపారు. ఎంతమంది సింగపూర్ నుంచి ఇక్కడ తీసుమార్కాలంలో వచ్చేస్తున్నారు చెప్పండి? సింగపూర్ కన్సల్టేషన్ ఉన్నప్పుడే మీరు వైబుల్ గ్యాప్కి ఎంతంత డబ్బులు తగలబెట్టారు విత్ స్టాటిస్టిక్స్ ఉన్నాయి. అంటే ఆర్భాటాలతో ఎన్నాళ్ళు మనకి కాలక్షేపం? 2 ఏళ్ళ దగ్గర అయింది, 18 నెలల పైచీలకి అయింది. కేవలం ఆర్భాటం తప్ప ఇంకేం కనబడుతుంది? ప్రోగ్రెస్నెస్ ఉండాలి కదా ఎంతో కొంత. ప్రోగ్రెస్ ఏది? బ్యాంకులకి ఆల్రెడీ మీరు గత ప్రభుత్వంలోనే అలకేట్ చేసి ఉన్నాయి ల్యాండ్లు. ల్యాండ్స్ చాలా వాటికి ల్యాండ్స్ అలొకేషన్స్ జరిగినవి ఉన్నాయి. ఆర్బీఐ సంగతి మాట్లాడకుండా గౌరవ ఆర్థిక శాఖ మంత్రి, జాతీయ ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు వచ్చినప్పుడు ఆ ఫ్రంట్ ఎండింగ్ ఫ్రంట్లో మీరు ఆర్బీఐ గురించి ఆలోచించకుండా 35 బ్యాంకులు వస్తాయి, ఇన్సూరెన్స్ కంపెనీలు వస్తాయి, ఏంటండి ఈ పెట్టకథలు? అట్లీస్ట్ ఒక కన్సర్న్ లాగన్నా మాకు ఆర్బీఐని నెక్స్ట్ టర్మ్లో ఇక్కడ ఎలకేట్ చేయండి, ఇక్కడ బిల్డింగ్ కట్టడానికి మీరు, ఎందుకంటే అది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఒక సంస్థ కదా, వాళ్ళ రెస్పాన్సిబిలిటీ తీసుకుని. కానీ అక్కడ నిన్న జరిగిన కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి స్థాయిలో కానీ, అది నిర్మలా సీతారామన్ గారు ఆర్థిక శాఖ మంత్రిగా కానీ, ఒక ఆర్బీఐ పట్ల కానీ, లేకపోతే శాశ్వత రాజధాని పట్ల కానీ స్టేట్మెంట్స్ ఏమైనా ఉన్నాయా? లేదు. ఏంటండి అది? ఆలోచించుకోమండి రైతులకి. వెన్ ఆర్బీఐ కమ్స్ ఆటోమేటికల్ ద రిమైనింగ్ బ్యాంక్స్ అన్ని కూడా అక్కడ ఎస్టాబ్లిష్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది కదా. స్టేట్ ఫంక్షనింగే మారుతుంది కదా సార్. అవును, అది మాత్రం జరగలేదు. కానీ నాకైతే డౌట్ ఇదే, సెకండ్ క్యాపిటల్ అని చీకటి దెబ్బ గ్యారంటీ. హైదరాబాద్ మీద ఎప్పటి నుంచో వస్తుంది ఆ వాదన ఉంది. మరి ఆ సెకండ్ క్యాపిటల్ పేరుతో ఇక్కడ ఇంకేం జరుగుతాయో అదొక పెద్ద తెలియని విషయము. ఇంకొకటి సార్, ఇప్పుడు గతంలో ఇదే అమరావతికి సంబంధించి 2వ విడత భూసేకరణ చేస్తానంటే నేను పవన్ కళ్యాణ్ గారు నేను అడ్డు చెప్పారు, ఆగిపోయిందని చెప్పేసి వచ్చాయి. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆమోదించి 2వ విడత భూసేకరణకి తీసుకుంటున్నారా? దాని నోటిఫికేషన్ వచ్చిందా? నోటిఫికేషన్ రాలేదు, జస్ట్ ప్రకటన చేశారు మంత్రి గారు. చంద్రబాబు నాయుడు గారు గొప్పతనం ఏంటంటే ముందు ఫెయిలర్లు కొడతారు సార్ మార్కెట్లో. ఆ ఫెయిలర్ల నుంచి ఒక అవుట్కమ్ డెరైవ్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్స్ ఉంటాయి. ప్రజెంట్ ఇట్ ఈస్ నాట్ ఎ కేక్ వాక్. డెఫినెట్గా కాదు, ఐ ఆల్సో యాక్సెప్ట్ ఇట్. డెఫినెట్గా కేక్ వాక్ అయితే ఉండదు. గతంలో లాగా వచ్చి ఇన్ఫ్యాక్ట్ దేశంలో ఎక్కడా జరగని విధంగా స్వచ్ఛందంగా 40,000 ఎకరాలకు సంబంధించి 33,000 ఎకరాలకు సంబంధించి భూములు ఇచ్చారంటే అది చాలా గొప్ప విషయం. ఇప్పుడు మీకు ఒక చిన్న లాజిక్ చెప్తాను. గతంలో తెలుగుదేశం సపోర్టుతో ఒక అమరావతి ఉద్యమం అని ఒక అపవాదం ఉంది, నిజం అనుకుందాం, వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్ యాజ్ ఎండ్ ఆఫ్ ద డే. కానీ ఇప్పుడు కొత్త గ్రామాలు 15,000 ఎకరాల భూసేకరణకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చి పని కనుక మొదలెడితే కూటమి ప్రభుత్వం నెక్కచ్చైన నిస్వార్థమైన రైతు ఉద్యమం డైరెక్ట్గా వస్తుంది. వాళ్ళకి ఏ పార్టీ అసలు ఇంకా పార్టీల సంబంధం ఉండదు, వెళ్ళి పార్టీలు సంఘీభావాలు ఇచ్చుకోవడమే. అది తట్టుకోవడం చాలా కష్టం. పొలిటికల్ పార్టీ వెనకాల నుండి సపోర్ట్ చేయడం వేరు, కానీ స్వతంత్రంగా రైతులు వచ్చి కనుక ఉద్యమం మొదలెడితే పార్టీలు సంఘీభావాలు ఇస్తారు. ఓకే, ఆ సంఘీభావాలను తట్టుకోవడం వెళ్ళాలి కాదు. ఇట్స్ నాట్ సో ఈజీ. డెఫినెట్గా నాట్ ఈజీ. ఇప్పుడు ఆల్రెడీ కొంతమంది బయటకు వచ్చి బహిరంగంగానే మాట్లాడుతున్నారు కదా, బయట వాళ్ళ సంగతి కన్నా ముందు అమరావతి రైతులే చాలా తీవ్ర ఆక్షేపణలు తెలియజేస్తున్నారు. ఇది మీరు గమనించండి ఫస్ట్ థింగ్. ఇట్స్ నాట్ గోయింగ్ టు బి ఏ కేక్ వాక్ ఫర్ పర్టికులర్లీ దిస్ కూటమి. ఈ శీతాకాల సమావేశాల తర్వాత చాలామంది వాయిస్ మాడ్యులేషన్స్ మారిపోతాయి అమరావతి పట్ల. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఎవరు వాళ్ళే మాట్లాడాలి. ఇప్పుడు బీజేపీ వాళ్ళు మాట్లాడరు, వాళ్ళు అసలు మాట్లాడరు. బీజేపీని ఎవరైనా నెంబరంటే వాళ్ళకన్నా బొర తక్కువ బ్యాచ్ ఇంకోలేరు ఆంధ్రప్రదేశ్లో. జనసేన పవన్ కళ్యాణ్ అయితే మాట్లాడు, అది గోపి. అది ఇక చంద్రబాబు నాయుడుకి సంబంధించి టీడీపీ ఎమ్మెల్యేలు పార్టీ శిరోధార్యం కదా, పార్టీ చెప్తే అది ఖచ్చితంగా వినాలి. వాళ్ళు మాట్లాడడం కంటే వాళ్ళు తెలివితేటలు ఎలా ఉన్నాయంటే రీసెంట్ పాస్ట్లో చూడండి, మెట్రల్ కంపెనీ పెడితే దానికి ఇనుపు ఖనిజానికి గల్లు కేటాయించండి అని అడుగుతారు, కానీ ఎగ్జిస్టింగ్ స్టీల్ ప్లాంట్కి గల్లు కేటాయించబట్టలే. కానీ నిన్న నిర్మలా సీతారామన్ సమక్షంలో దేనికి డబ్బులు తీసుకొచ్చారో కూడా చెప్పడానికి కాకుండా ప్యాకేజ్ ఇచ్చి కాపాడేశారని మళ్ళీ సేమ్ బట్టి రైల్లో మాడుతుంటే నాకైతే చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ప్యాకేజ్ ఎక్కడ? ఆ ప్యాకేజీని కూడా మనమే కట్టుకోవాలి కదా. అర్థం కాదు ఏమి ఇచ్చారండి, బ్యాంక్ లోన్లు తీర్చుకోవడానికి, వాళ్ళ పని సులువు చేసుకోవడానికి. ఇదైతే ఇన్వెస్ట్మెంట్ మోడల్లో దానికి ఉన్న ఫైనాన్షియల్ క్రైసిస్ గెట్ రిడ్ ఆఫ్ బిఫోర్ దట్. ఈ విజయమాల్య కంపెనీ లాగా నీరవ్ మోడీ గారి లాగా ఏరిపోవడానికి అవకాశం లేకుండా అప్పులు తీర్చి అది ఇంకోటి జాదాన్ని పెట్టేస్తున్నారు దాన్ని ఆల్రెడీ. ఇప్పుడు ఎవరైనా సరే నెక్స్ట్ వచ్చిన, ఇప్పుడు జగన్ వచ్చినా ఇంకోటి వచ్చినా అది కంపల్సరీ కట్టాల్సిందే. దాన్ని ఎవరు వదిలేసే పరిస్థితి ఉండదు, మోయాల్సిందే.
స్టీల్ ప్లాంట్ పని దాన్ని చేసుకొని ఇస్తే అది ఎవరి మీద ఆధారపడదు సార్. ఇట్ ఈస్ నాట్ ఎ పారాసైట్. అది పవన్ కళ్యాణ్ లాగా స్వతంత్ర ప్రతిపత్తి లేనిది కాదు. స్వతంత్ర ప్రతిపత్తి కలిగింది వైజాగ్ స్టీల్ ప్లాంట్. దే కెన్ ఎర్న్ దెమ్సెల్వ్స్, దే కెన్ డూ మిరాకల్స్. మోర్ దే నీడ్ ఓన్లీ గనులు కేటాయించమనండి. అదే కదా, ఆ గనులు కేటాయించకపోతే ఖచ్చితంగా క్రైసిస్ వస్తుంది. చిన్న చిన్నగా దాన్ని ఎత్తేయడానికి ప్లాన్ జరుగుతుంది అనేది. చిన్నగా చాలా పెద్దగా ఎత్తేయడానికే ప్లాన్ చేస్తున్నారు. 42 విభాగాల దగ్గర ప్రైవేటైజ్ చేశారు. 4,000 పైచీలకు కార్మికులు తొలగించారు. పనికొచ్చిన ఎంప్లాయీస్ అందరినీ, అంటే ఐఆర్ఆర్కీలో ఉన్న సీనియర్ మోస్ట్ ఎంప్లాయీస్ అందరినీ సైల్కి ట్రాన్స్ఫర్ చేసేసారు. అవన్నీ జరుగుతున్నాయి సార్. బిహైండ్ స్టోరీ ఎవరికి నెరేషన్స్ లేకుండా ఈ పొలిటికల్ కంపల్షన్స్లో క్లస్టర్స్లో చిక్కుకుపోయిన ఈ కూటమి, బీజేపీ ఆడిస్తున్న కోతాట ఆడుతున్న కూటమి ప్రభుత్వం, అంతకన్నా ఇంకేం లేదు దాంట్లో. బీజేపీ దాని గురించి అసలు విభజన చట్టాలు లేవు, దానికి విభజన హామీలు లేవు ఇప్పటిదాకా. కానీ మన ఎర్రిమాలో కల్లా బీజేపీ గురించి మాట్లాడుతున్నారంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచించుకోమనండి ఒకసారి. హిందూ పోలరైజేషన్ అనే నెపం పెట్టి చాలా స్ట్రాటజికల్గా చూడండి, దీపం ఉండగానే ఇల్లు చెక్క పెట్టుకోవాలన్నట్టు వాళ్ళు బ్రహ్మాండంగా చెక్క పెట్టుకుంటున్నారు 2 రాష్ట్రాలు. ఇకేంటి సార్ వైసీపీ స్టాండ్ ఇంకా కన్ఫైన్ అయినట్టేనా అమరావతికి? ఇంకా దెర్ ఇస్ నో ఆప్షన్ లెఫ్ట్. ఏ సమిట్లో పెట్టుకోవడానికి వైజాగ్ బాగానే ఉంది. ఎవరైనా ఇండస్ట్రీ అక్కడ పెట్టుకుంటారంటే కొండలోనే కొట్టేసి ఇచ్చేస్తున్నారు. ఇంకేంటి కావాలా? ఎందుకంటే ఇంక వాళ్ళకి ఆల్టర్నేటివ్ లేదు కదా. బట్ ఎక్కడైనా మీరు ఒకటి గుర్తుంచుకోండి సార్, వైజాగ్లో హైటెక్ సిటీ పరిసర ప్రాంతాల్లో వెన్ ఇట్ స్టార్టెడ్ హ్యాపెనింగ్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఎస్టాబ్లిషింగ్, ఆటోమేటిక్గా రేడియస్ ఆఫ్ సైబరాబాద్ ఎక్స్టెండెడ్. కానీ ఇక్కడ హైటెక్ సిటీయే హ్యాపెనింగ్ అవ్వట్లేదు అనుకోండి, ఏమొస్తుంది? దానికోసమే కదా ఆల్టర్నేటివ్గా ఇప్పుడు వైజాగ్ నుండి చేస్తుంది. వైజాగ్ సార్ మీరు వైజాగ్ చేస్తారు, తిరుపతి చేస్తారు, లేకపోతే కర్నూలు చేస్తారు, అమరావతి చేస్తారు. ఇవన్నీ ఉత్తి పత్యాపారం మాటలు. అసలు మాటలు ఏంటంటే ఇండస్ట్రియల్ జోన్ క్రియేట్ చేసే దగ్గర ఇండస్ట్రీస్ ఎంతమంది వస్తారో చెప్పండి. గ్రౌండ్ అవుతున్నాయి, ఎన్ని కావాలి మనకి? గ్రౌండ్ కావాలి కదా. ఎంఓయూలు 15 లక్షల కోట్లు 20 లక్షల కోట్లు ఎంఓయూలు అన్నీ అందరూ చెప్తున్నారు. కానీ గ్రౌండ్ అవుతున్నవి ఏంటి, ఎంప్లాయ్మెంట్ ఎలా ప్రత్యక్ష పరోక్షంగా ఎలా క్రియేట్ అవుతుంది అన్నది కావాలా. బ్యాంకింగ్ సెక్టర్లో రిక్రూట్మెంట్లో లేక అందరూ లబ్బోదిమని మొత్తుకుంటుంటే ఫినామినల్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది అమరావతిలో అంటే ఏం చెప్పాలా? ఇప్పుడు విజయవాడ నుంచి పనిచేస్తున్న వాళ్ళందరూ తీసుకొచ్చి ఒక పక్క బిల్డింగ్ అయితే ఎంతో తగలాడతారు అద్దె భవనాలను తీసుకొచ్చి. ఆడెక్కడికి వచ్చి పని చేసుకుంటాడు కానీ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయింది అమరావతిలో అంటాడే. కొత్తగా అంత పెద్ద నెంబర్లో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయ్యే పరిస్థితి ఉంటుంది కదా. ఏమీ లేదు, జస్ట్ షఫ్లింగ్ మాడ్యూలే జరుగుతూ ఉంటుంది. షఫ్లింగే కదా సార్. ఇప్పుడు దీనికన్నా ఒక పెద్ద స్టూడియో కొన్నారు అనుకోండి, మీరు పెద్ద స్టూడియోలోకి షిఫ్ట్ అయితే అశోక్కి కొత్త ఉపాధి కల్పించబడిందని నేను పేపర్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాను అనుకోండి, అక్కడ కట్టలేక మళ్ళీ బ్యాంకులకి మాలాంటి వాళ్ళకి ఇబ్బందులు ఉంటా ఉంటాయి. సరే, అయితే ఇంకోటి కీలక అంశం సార్, ఇప్పుడు ఈ మంత్రుల వ్యవహార శైలి, వాళ్ళకి సంబంధించిన పిఎల వ్యవహార శైలి, ఇవన్నీ కూడా దట్ క్రియేట్ మేక్ ఏ న్యూసెన్స్ లాగా అయిపోతుంది ప్రభుత్వానికి. రీసెంట్ పాస్ట్లో ఒక 2-3 ఇన్సిడెంట్స్ ఎక్కువ జరుగుతున్నాయి. ఇవి వ్యవస్థని తప్పుదోవ పట్టిస్తున్న తీరుకి వెళ్ళిపోవట్లేదా? మీరు వ్యవస్థ గురించి అంటారు, ప్రజాస్వామ్యంలో వీళ్ళకి టెంకు జల్లు ఎలా పడితే చెప్తాను. అంబటి రాంబాబు, నెక్స్ట్ కొడాలి నాని, వల్లభనేని వంశీ ఎగ్జాంపుల్స్. ఎవడైనా సరే వీళ్ళు ముగ్గురు చేసిన కోతి పనులకి ఎలక్షన్ ఏం చెప్పింది? ప్రజాస్వామ్యం. ద బ్యూటీ ఆఫ్ డెమోక్రసీలో ప్రజలు అంతిమ న్యాయ నిర్ణేతలు. అంటే జల్లకొట్టు కూర్చోబెట్టరా లేదా? వీళ్ళకి అదే వస్తుంది. ఊరుకుంటారా? అంటే ఇప్పుడు వ్యవస్థ నీ చేతిలో ఉంది, నువ్వు రెస్పాండ్ అవ్వట్లేదు. పవన్ కళ్యాణ్ గారు గతంలో చెప్పిన మాటలకు విభిన్నంగా అసలు నోటంటే మాటే లేదు. ప్రతిచర్య అన్నది ప్రభుత్వ పరంగా కనబడితే, ఇప్పుడు అనిత గారు ఉన్నారు, టికెట్లు అన్నీ అమ్మేసాడు పిఏ, తిరుమల టికెట్లు. ఏది ప్రతిచర్య? ఇది ఆల్ అక్యూములేటెడ్ నాన్ సెన్స్ అంటారు అన్నిటినీ. ఇప్పుడు చెత్త మీరు ఇంట్లో కూర్చోబెట్టుకుని నేను బయటకైనా ఇక్కడే ఉంది చెత్త, నేను 3వ కంటికి ఆ గొప్ప వెనకాతలు అలాగే ఉంటుంది కదా. సేమ్ ఇది కూడా అంతే. నియోజకవర్గంలో ఆ టెరిటరీలో గమనిస్తూ ఉంటారు. ఇప్పుడు కాదు, 5 సంవత్సరాల తర్వాత ప్రజల దగ్గర అంతిమ న్యాయ నిర్ణేతలు. అవునా కాదంటే నేను మళ్ళీ అంబటి రాంబాబు కేస్ స్టడీ, కొడాలి నాని అండ్ వంశీ కేస్ స్టడీ చెప్తా. ప్రీవియస్ గవర్నమెంట్ ఎగ్జాంపుల్స్ కనిపిస్తున్నాయి కదా, కొట్టొచ్చినట్టు కనబడుతున్నాయి. అంటే వీళ్ళేం అతీత శక్తులు, మానవాతీత దైవాంశ సంబూతులు కాదు. ఇది ప్రజాస్వామ్యం, ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులు ఒళ్ళు దగ్గర పెట్టి ఉండకపోతే ఎవరికైనా డెంకు జలాలు గ్యారంటీ. అది కూడా ఆ రోజు ఓటు ఓటుతోనే సమాధానం ఇస్తాం మేము. తర్వాత చెప్తారు. రెస్పాన్సిబిలిటీ తెలుస్తుంది కదా ప్రజలకి. అధికారం ఉన్నప్పుడు మెటమెట్లు ఎక్కువ ఉంటాయి. అధికారం ఒకసారి పోతే మంది మార్పాలు ఉండరు కదా, అప్పుడు చెప్పవలసిన సమాధానాలు చెప్తారు. సరే సార్, చూద్దాం సార్ దానికి సంబంధించి ఏం జరుగుతుంది. థ్యాంక్ యూ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది కేఎస్ ప్రసాద్ గారితో ఈరోజు ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ఈహా టీవీ.